బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త తలపిస్తోంది. ఒక యుద్ధం మొదలైంది. మళ్ళీ మైతీస్ వర్సెస్ కుకీస్ గా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మైతీస్ మరోసారి కుకీస్ మధ్య యుద్ధంలో మణిపూర్ అల్లాడిపోతోంది. ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, తౌబాల్, కాచింగ్ జిల్లాల్లో అల్లర్లు మొదలయ్యాయి. అరంబై టెంగోల్ నాయకుడు కనన్ సింగ్ అరెస్ట్ తో ఒక్కసారిగా నిరసనలు మొదలయ్యాయి. అరెస్టుకు నిరసనగా టైర్లు, ఫర్నిచర్ని రోడ్లపై తగలబెడుతున్నారు. రోడ్లపైన ప్రతి వస్తువు నిప్పంటించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కనన్ విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు నిరసనకారులు. నిరసనకారుని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఆందోళనలు అదుపు చేసేందుకు 3 జిల్లాల్లో ఆంక్షలు విధించారు. అయితే కర్ఫ్యూ విధింపు, ఇంటర్నెట్ సేవలు నిలిపేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మణిపూర్లో వారం రోజుల పాటుగా ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. సో ఒక నాయకుడి అరెస్టుతో మరోసారి మణిపూర్లో విద్వేషాలు బగ్గుమన్నాయి, నిరసనలు బగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున వారంతా కూడా నిరసన దిగుతున్నారు. కనన్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి అరెస్ట్ తో అక్కడ నిరసన కొనసాగుతోంది. కనన్ సింగ్ అనేటువంటి ఆ వ్యక్తి అరెస్ట్ చేయడం పైనే పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి ఎక్కి పోలీసులపై తిరగబడుతున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలపై తిరగబడుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనబడుతోంది. ప్రస్తుతానికి 3 జిల్లాల వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు, కమ్యూనికేషన్ కట్ చేశారు. ఒకరి కమ్యూనికేషన్ మరొకరు చేరకుండా నిలిపివేసే ప్రయత్నం చేశారు. కొంత శాంతి భద్రతల్ని నెలకొల్పాల్సినటువంటి ఒక పరిస్థితిని అక్కడ ప్రస్తుతం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ ని చూద్దాం. ఒకసారి వెంబడిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక పోలీస్ వెహికల్ కనిపించినటువంటి ఆ పోలీస్ వెహికల్ ని వెంబడిస్తూ పరుగులు పెట్టేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గత్యంతరం లేక, ముందు నుంచి తిప్పుకోలేక పోలీస్ వెహికల్ రివర్స్ లోనే వేగంగా వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. కరణ్ సింగ్ అనే వ్యక్తి, ఇక్కడ కరణ్ సింగ్, అర్మోలి కరణ్ సింగ్ అనే వ్యక్తి మైతీకి సంబంధించిన వ్యక్తి. అరంబై టెంగోల్ నాయకుడు కరణ్ సింగ్ అనే వ్యక్తి మైతీస్ కి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు. అయితే కుకీస్ ఎవరైతే ఆరోపిస్తున్నారో ఈ కరణ్ సింగ్ అనే వ్యక్తి మా గ్రామాలపైన దాడి చేసి మా గ్రామాల ప్రజల్ని పూర్తిగా అంతమొందించాడు. ఈ కరణ్ సింగ్ అనే వ్యక్తి మా కుకీస్ పైన దారుణంగా మారణ హోమాన్ని సృష్టించేటువంటి ఆరోపణ కుకీస్ చేస్తుండగా ఇప్పుడు కరణ్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్ సింగ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మైతీస్ మరోసారి పెద్ద ఎత్తున రోడ్లకు ఎక్కారు. పెద్ద ఎత్తున ఇంపాల్ ప్రాంతం మొత్తం అట్టుడికిపోతోంది. మరోసారి అక్కడ మారణ హోమం తలపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులపైన దాడులు చేస్తున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఒంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు వారంతా ప్రేరేపిస్తున్నారు. ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, తౌబాల్, కాచింగ్ ఈ 4 జిల్లాల్లో కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. అందరికీ తెలిసిందే మైతీస్ వర్సెస్ కుకీస్ గా ఈ వివాదం 2023 నుంచి కొనసాగుతోంది. సుమారుగా 2 ఏళ్లు కావస్తోంది మైతీస్ కి కుకీస్ కి మధ్య యుద్ధం కొనసాగడం మొదలై. అయితే మైతీస్, కుకీస్ అంటే ఎవరు? మైతీస్ అంటే ఎక్కువగా జనాభా కలిగినటువంటి ఆ సామాజిక వర్గం మైతీస్ అనేది. సో మోస్ట్లీ దీంట్లో హిందూస్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మైతీస్ లో ఎక్కువగా హిందూస్ ఉండడం, మైతీస్ లో మరీ ముఖ్యంగా అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయించేటువంటి కులాల వారికి సంబంధించిన వారంతా కూడా మైతీస్ వర్గంలో ఉన్నారు. 53% మంది జనాభా మైతీస్ లో ఉన్నారు. వీరంతా కూడా ఇంపాల్ వ్యాలీ రీజియన్ లో నివసిస్తూ ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా ఎస్టీలో కలవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎస్టీలో తమను విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం వ్యతిరేకంగా వారితో నినాదాలు చేస్తూ ఉంటే కుకీస్ ఆల్రెడీ ఎస్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే అటవీ హక్కులని పొంది ఉన్నారో వారంతా కూడా వీళ్ళు కనుక మైతీస్ మళ్ళీ అగ్రవర్ణ కులాలుగా చెప్పేటువంటి వాళ్ళు, అర్ధబలం అంగబలం ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ కుకీస్లో లాగా ఎస్టీలో చేరితే తమ హక్కులు మొత్తం ఉల్లంఘన జరుగుతుంది. తమ హక్కులు మొత్తం కూడా కాలు రాయబడతాయి. కుకీస్ మొత్తం కూడా ఎస్టీలుగా తమ అటవీ హక్కులు మొత్తం కోల్పోతారు. తమ దగ్గర మళ్ళీ పెత్తనం చెలాయిస్తారన్న ఉద్దేశంతో కుకీస్ మొత్తం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తున్నారు చేయడం నేపథ్యంలోనే ఒకవైపు మైతీస్ మమ్మల్ని ఎస్టీల్లో కలపాలని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయడం, కుకీస్ ఏమో వాళ్ళని కలపకూడదని నినాదాలు చేయడం. ఈ మధ్యలోనే కుకీస్ కి మైతీస్ కి మధ్య ఒక భీకర యుద్ధం కొనసాగింది. 2023 నుంచి కూడా
మణిపూర్ రాష్ట్రం పెద్ద ఎత్తున అట్టుడికిపోతోంది. ఇటీవల కాలంలోనే అక్కడ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ కూడా రిజైన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతోంది. కేంద్ర బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించున్నాయి. ఎటువైపు నుంచి ఎవరు చిన్నగా కుయ్యమన్నా, ఎవరైనా చిన్నగా నిరసన వ్యక్తం చేసిన, ఎవరైనా సౌండ్ వినిపించినా వాళ్ళపై పాదం మోపి వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కేంద్ర బలగాలు చేస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్న సందర్భంలో ఇటువంటి ఒక అంతర్యుద్ధం మణిపూర్ని అల్లాడించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. గవర్నర్ పాలన తెల మీదకి వచ్చింది. రాష్ట్ర పరిపాలన అక్కడ కొనసాగుతుంది. నేపథ్యంలోనే మరోసారి యుద్ధం మొదలైంది. ఇప్పటికీ 2 రోజులు కావస్తోంది యుద్ధం మొదలై. మైతీస్ వర్సెస్ కుకీస్ మరోసారి యుద్ధం కొనసాగుతుంది. దీనికి కారణం మైతీస్ లో నుంచి కరణ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే కుకీస్ ఆరోపిస్తున్నట్టుగా తమపై దాడి చేసి తమ గ్రామాలకి నిప్పంటించి తమ ప్రజల ప్రాణాలని కోల్పోయే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరికి సంబంధించినటువంటి ఆరోపణలు పరిగణన తీసుకొని సిఆర్పిఎఫ్ బలగాలు కరణ్ సింగ్ ని అరెస్ట్ చేశారు. కరణ్ సింగ్ ఒకవైపుగా మైతీస్ ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ నేపథ్యంలోనే పోలీసులు కేంద్ర బలగాలు కరణ్ సింగ్ అరెస్ట్ చేయడంతో మరోసారి మైతీస్ రోడ్డెక్కారు. 53% జనాభా మైతీస్ మరోసారి ఈస్ట్ ఇంపాల్, వెస్ట్ ఇంపాల్, తౌబాల్, కాచింగ్ జిల్లాల్లో మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఎంత భయానక విజువల్స్ కనిపిస్తున్నాయో. రోడ్లపైకి కొన్ని లక్షల మంది జనం రోడ్డెక్కి మళ్ళీ మరోసారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రోడ్డు పైన కనిపించే ప్రతి వస్తువును కొన్ని నిప్పంటిస్తున్నారు. తమంతట తామే మారణ హోమం సృష్టిస్తామని చెప్పి ఒంటిపై పెట్రోల్ కూడా పోసుకుంటున్నారు. తమ నాయకుడైనటువంటి అరంబై టెంగోల్ నాయకుడు కరణ్ సింగ్ ని వదిలేయకపోతే ప్రాణాలు సైతం విడిచేస్తామంటూ అంతా పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు సిద్ధమయ్యారు. సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు అక్కడ వెళ్లిపోయి నిరసనకారుని అక్కడి నుంచి పంపించేందుకు, నిరసనని కొంత కంట్రోల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా వారందరినీ కూడా అక్కడి నుంచి తిప్పికొట్టే క్రమంలోనే రాళ్లు రుముతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఒక ఆందోళనని చేపడుతూ పోలీసులకు సైతం ముచ్చమటలు పంటిస్తున్నారు. పోలీసులకు సైతం అక్కడి నుంచి పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతానికి మణిపూర్ లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. మరోసారి రాష్ట్రపతి పాలన కూడా మణిపూర్ ఏమాత్రం కంట్రోల్కి రావడం లేదు. మణిపూర్ తగలబడిపోతోంది. మణిపూర్ లో ఒక రావణ కాష్టంగా మణిపూర్ మారిపోయింది. ప్రస్తుతం మరోసారి మైతీసే రంగంలోకి దిగిపోయి పోలీసులకి సిఆర్పిఎఫ్ బలగాల వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నామన్నట్టుగా ప్రకటించడం, రాళ్లు రువ్వడం, కర్రలతో దాడి చేయడం, పోలీసులకి చుక్కలు చూపించడానికి కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే సిఆర్పిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించాయి. కేంద్ర బలగాలు ఇంకా అత్యధిక సంఖ్యలో అక్కడ మోహరించే అవకాశం ఉంది. మణిపూర్ లో మరోసారి సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా బలగాలు ప్రయత్నం చేసే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఆల్రెడీ మణిపూర్ మొత్తం కూడా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతూ ఉండగానే మరోసారి ఈ నిప్పు రాచుకోవడం అనేది మణిపూర్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్లో ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది. సో మణిపూర్లో ఆ దృశ్యాలు గమనించండి. రోడ్ల పైన కనిపించిందంతా కూడా రోడ్డుపై తీసుకొచ్చి నిప్పంటించడం, రోడ్డుపై ఎక్కడ చూసినా ఆ నిప్పంటించిన దృశ్యాలు కనబడుతున్నాయి. సో రెయిన్బోలు తేడా లేకుండా రోడ్లపైకి ఎక్కి నిరసన గలాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిరసన గలాన్ని వ్యక్తపరచనే కాకుండా కాస్త ఉద్రిక్తత పరిస్థితిని దారితీస్తూ ఉన్నారు. మైతీస్ మరోసారి కుకీస్ ఒకరికొకరు ఎదురెదురుగా తలపడిపోయి వాళ్ళంతా యుద్ధం చెరక్క మునిపే దీన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఉద్దేశంతో బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక చోట ఏకంగా సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా బలగాలు ఒక కారులో వచ్చి ఆ నిరసనకారులని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయగా ఆ కార్ని వెంబడించి ఆఖరికి వస్తే సిఆర్పిఎఫ్ బలగాలు తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ముందుకు వెళ్తే వాళ్ళ చేత ప్రాణాలు పోతాయనేటువంటి ఒక భయంతో వెనకాల వైపుగానే రివర్స్ లోనే సుమారుగా కొన్ని కిలోమీటర్ల వేరే వరకు కూడా వాళ్ళు పరిగెత్తిస్తూ ఉంటే అలానే వెనక్కి వెళ్ళిపోయారు. సుమారుగా 30-40 స్పీడ్తో రివర్స్ లో వెళ్ళిపోయారు. సో ఈ ప్రమాదం జరిగి చూడండి, ఇక్కడ దృశ్యాలు కనబడుతుంది కదా. ఇది ఒక స్కార్పియో కార్లో అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి ఆ భద్రతా బలగాల్ని తిప్పికొట్టే క్రమంలో రాళ్లతో, కర్రలతో ఆ కారు పైన దాడి చేయబోతే వెంటనే కారు ఏ స్థాయిలో, ఏ స్పీడ్ లో అయితే ముందుకు వెళ్తుందో అదే స్పీడ్ లో వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెంటనే జారుకున్నారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ భద్రతా బలగాలు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అక్కడ 4 జిల్లాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. పూర్తిగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కట్ చేశారు, టెలికమ్యూనికేషన్స్ కట్ చేశారు. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేకుండా అన్నిటిని కూడా కట్ చేసి ప్రస్తుతం అక్కడ ఒక కంట్రోల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నప్పటికీ ఎంత మేరకు సఫలీకృతమవుతుందో చూడాలి. గతంలో కూడా సుమారుగా 2 ఏళ్లు కావస్తోంది. 2023లో మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమాలు, ఈ ఉద్రిక్తత పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇంకా కంట్రోల్కి రాలేదు. ఏప్రిల్లో మణిపూర్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ జారీ చేసింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా మైతీస్ ని కన్సిడర్ చేయాలి అని చెప్పి కూడా
వాళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్ ట్రిగర్ దానికే కుకీస్ ఎప్పుడైతే మైతీస్కి రకమైనటువంటి ఒక నిర్ణయం కోర్టు నుంచి వచ్చిందో, హైకోర్టు నుంచి, వెంటనే వారంతా కుకీస్ రంగంలో దిగిపోయి ఇద్దరి మధ్య యుద్ధం కొనసాగుతోంది. జాబుల విషయాల్లో, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ విషయాల్లో ప్రతి దాంట్లో కూడా కుకీస్ పైన పెత్తనం చెలాయించి మైతీస్ మళ్ళీ తమ హక్కులను కూడా కాలు రాస్తారన్న ఒక ఉద్దేశంలో వీరంతా కూడా ముందుకు కొనసాగారు. ఇప్పటివరకు సుమారుగా ఈ 2-3 ఏళ్ల కాలంగా 2000 మంది మరణించారు. 60,000 మందికి పైగా పూర్తిగా వికలాంగులయ్యారు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. సో ఈ మధ్యకాలం మీకు గుర్తుంటుంది బహుశా గతంలో కూడా ఇక్కడ మైతీస్ వర్గం వారు కుకీస్లో ఉన్నటువంటి ఒక మహిళని వివస్త్రంగా చేసి నడి రోడ్డు పైన పరుగులు పెట్టించారు. గుర్తుంది కదా, భారతావని నడి రోడ్డు పైన ఒక భారతీయ మహిళ వివస్త్రంగా పరుగులు పెట్టిందనంటే ఇది భారతీయ దేశానికే చెడ్డ పేరు, ఇది భారతదేశానికే చేటు అనే రకంగా మనం మాట్లాడుకున్నాం కదా. సో అదే ఘటన మరోసారి ఇక్కడ యుద్ధానికి దారితీసింది. అటువంటి ఒక సిచ్యువేషన్ తలపిస్తోంది. సో గతంలో మాదిరిగా మరోసారి మైతీస్ రెచ్చిపోయి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. మరి ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితిని పోలీసుల అదుపులోకి తీసుకొస్తారో చూడాలి. మరి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.